హలో ఎవరివన్, మీరు మీ ఫుడ్ బిజినెస్ ని స్విగ్గీ జొమాటోలో టైఅప్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో అనేది పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. సో మనం రన్ చేస్తున్న ఫుడ్ బిజినెస్ వచ్చేసి రెస్టారెంట్ అయినా, హోటల్ అయినా, ఇన్ కేస్ ఎనీ టిఫిన్ సెంటర్ అయినా, నెక్స్ట్ వచ్చేసి ఎనీ స్నాక్ ఐటమ్ అయినా కానీ మనం స్విగ్గీ జొమాటోలో టైఅప్ అవ్వాలనుకుంటే కంపల్సరీ మన బిజినెస్ కి ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో స్విగ్గీ జొమాటో మనం టైఅప్ చేసేటప్పుడు మన ఫుడ్ లైసెన్స్తో పాటు మనకి జిఎస్టీ కూడా రిజిస్ట్రేషన్ కూడా మనకు అడగడం జరుగుతుంది. బిలో 25 lakhs వరకు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకైతే మనకి జిఎస్టీ అవసరం లేదు. అబౌవ్ 25 lakhs ఇయర్ టర్న్ ఓవర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని స్విగ్గీ జొమాటోకి టైఅప్ అనేది అవ్వచ్చండి. ముఖ్యంగా ఫుడ్ లైసెన్స్ ఉండి దాన్ని టైంకి రెన్యువల్ చేసుకోకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో ఆ స్విగ్గీ జొమాటోని కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి తొలగించాలని చెప్పేసి మన తెలంగాణ నుండి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్విగ్గీ జొమాటోకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. సో ముందుగానే అందరూ గమనించి టైంకి అందరూ ఫుడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా వీడియో చేయడం జరుగుతుంది. మరియు దీనితో పాటు ఎవరైతే ఫుడ్ లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా లోకల్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము స్విగ్గీ జొమాటో టైప్ తో పాటు బ్రోచర్లు చెప్పిన విధంగా అన్ని రకాల బిజినెస్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి, మ్యాక్స్ పూర్తి తెలుసుకోండి. థ్యాంక్ యూ.